బోన్ ఇరిగింది, దానికి మనం అడిక్వేట్ రెస్ట్ ఇవ్వలేదు, రోజు ఊగుతూనే ఉంది ఆ ఫ్రాక్చర్ అయిన ఏరియా. ఆ మూమెంట్కి ఏమవుతుందంటే ప్రాపర్గా అతకదు. ఎందుకంటే సో కొన్నిసార్లు అతకాయి ఫ్రాక్చర్స్. సో ఆ అతకపోవడాన్ని నాన్ యూనియన్ అంటారు. మనం మజిల్ అటాచ్మెంట్ ఉంటుంది, స్కిన్ అటాచ్మెంట్, లూజ్ పీసెస్ తేలుతుంటాయి. సో ఆ పీసెస్ అన్ని చనిపోయినట్టు అవి మనకి బ్లడ్ సప్లై లేనివి. నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇప్పుడు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడదాం. లైక్ చాలామంది ఏమనుకుంటారంటే ఒక ఫ్రాక్చర్ అయింది అనుకోండి, అది అతుకుతుంది ఎట్లయినా, మనం పట్టి వేస్తే అతుకుతుంది, రాడ్ వేస్తే అతకడం గ్యారంటీ ఉంటుంది, ప్లేట్ వేస్తే అతుకుతుంది అనేది. సో కొన్నిసార్లు అతకాయి ఫ్రాక్చర్స్. సో ఆ అతకపోవడాన్ని నాన్ యూనియన్ అంటారు మనం. సో ఈ నాన్ యూనియన్ అనేది ఎందుకు అవుతుంది, ఏమేమి రీజన్స్ ఉంటాయి, అది అయితే ఏం చేయగలుగుతాం అనేది ఒక పెద్ద వాస్ట్ సిరీస్ ఆఫ్ టాపిక్స్ అండి అది. ఎందుకంటే మనకి ఒక నాన్ యూనియన్ అనేది అంత సింపుల్ కాదు అర్థం చేసుకోనికి, దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ. సో ఒక బ్రీఫ్గా ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకుందాం, ఒక జనరల్ పబ్లిక్కి తెచ్చేది. సో ఒక ఫ్రాక్చర్ అయ్యింది అంటే మన బాడీ దాన్ని అతికించడానికే ట్రై చేస్తుంది. అది మన బాడీ న్యాచురల్ మెకానిజం, అది దాన్ని అతికించడానికి. సో కొన్నిసార్లు అతకది. సో ఆ అతకని సిచ్యువేషన్స్ ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ థింగ్ ఆ ఫ్రాక్చర్ అయిన ఏరియాకి, ఆ ఫ్రాక్చర్ అయిన బోన్కి బ్లడ్ సప్లై తక్కువ ఉండడం. సో ఈ బ్లడ్ సప్లై ఎప్పుడు ఉంటుంది అంటే ఎక్సెసివ్గా క్రష్ అయ్యే ఇంజురీస్తో, అంటే బయట చాలా సాఫ్ట్ టిష్యూస్ డ్యామేజ్ అయినాయి, స్కిన్ డ్యామేజ్ అయింది, మజిల్ డ్యామేజ్ అయిందంటే దాంతోనే ఎక్సెసివ్ ఫోర్స్తోని లోకల్ బ్లడ్ సప్లై లిమిట్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే కొన్ని ఏరియాస్లో న్యాచురల్గానే బ్లడ్ సప్లై చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒకటే ఆర్టరీ దాన్ని ఫీడ్ చేస్తుంటుంది. లైక్ మన నెక్ ఆఫ్ ఫీమర్ అంటారు, మన హిప్లో నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్ అయితే కానీ, మన స్కాఫాయిడ్ ఫ్రాక్చర్ అయితే కానీ, యాంకిల్లో టాలస్ ఫ్రాక్చర్ అయితే కానీ. సో బ్లడ్ సప్లై తక్కువ ఉన్న ఏరియాస్ కూడా నాన్ యూనియన్లోకి వెళ్తాయి కామన్గా. మనకు దానికి బ్లడ్ సప్లై తక్కువ ఉండదు. సమ్ టైమ్స్ ఎట్లాంటివి అంటే బోన్ లాస్ ఉంటుంది, అంటే పెద్ద పెద్ద గాయాలు, బోన్ క్రష్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది, గాయంలోకి వెళ్ళి కంప్లీట్లీ ఏవాస్కులర్ అయిపోతుంది. అంటే కొన్ని పీసెస్కి అసలు ఏ అటాచ్మెంట్ ఉండదు, మజిల్ అటాచ్మెంట్ ఉండదు, స్కిన్ అటాచ్మెంట్, లూజ్ పీసెస్ తేలుతుంటాయి. సో ఆ పీసెస్ అన్ని చనిపోయినట్టు అవి మనకి బ్లడ్ సప్లై లేనివి. సో ఇటువంటి వాటికి కూడా బ్లడ్ సప్లై లేకుండా మనకి నాన్ యూనియన్ వస్తుంది ఒకటి. సో ఈ నెక్స్ట్ థింగ్ ఏంది అంటే మనకి ఒకవేళ బ్లడ్ సప్లై ప్రాపర్గా ఉండి 2 పీసెస్గా ఫ్రాక్చర్ అయినా సమ్ రీజన్స్ వల్ల అతకది. మెకానికల్ రీజన్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఒక బోన్ ఇరిగింది, దానికి మనం అడిక్వేట్ రెస్ట్ ఇవ్వలేదు, రోజు ఊగుతూనే ఉంది ఆ ఫ్రాక్చర్ అయిన ఏరియా. ఆ మూమెంట్కి ఏమవుతుంది అంటే ప్రాపర్గా అతకదు. ఎందుకంటే మనకు ఒక లెవెల్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ కావాలి, అట్లా ఆ కాల్షియం డిపాజిట్ అయ్యి మనకు ఆ క్యాలస్ ఫామ్ కానీ, ఆ మెకానికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో మనకి నాన్ యూనియన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎప్పుడు అవుతుంది అంటే, ఒకటి నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ ఆర్ నో ట్రీట్మెంట్ ఎట్ ఆల్. సపోజ్ ఒక ఆర్మ్ బోన్ ఫ్రాక్చర్ అయింది, దానికి ఏం ట్రీట్మెంట్ చేయలేదు, లేదంటే ఒక ఇంప్రాపర్లీ డన్ నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్, లైక్ నాటుకట్లు కట్టిరు, లూజ్ ఉన్నాయి పట్టీలు, దానికి ప్రాపర్ అలైన్మెంట్ లేదు, రిపీటెడ్గా మసాజ్ చేసి కడుతున్నారు. సో వీటి వల్ల నాన్ యూనియన్లోకి వెళ్తుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు సర్జికల్ ఫిక్సేషన్ చేసినా కూడా ఆ సర్జికల్ ఫిక్సేషన్ 2 వేస్గా మనకి ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఒకటి టూ రిజిడ్ ఫిక్సేషన్ అంటారు, అంటే ప్లేట్ వేసి చాలా క్లోజ్గా పెట్టేసి మనకి స్క్రూస్ వేసి దానికి కొంచెం గ్యాప్ ఉండడం. సో రిజిడ్ ఫిక్సేషన్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ డిస్ట్రాక్షన్, దీనివల్ల క్యాలస్ యాక్టివిటీ ఫామ్ కాదు. ఓన్లీ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ మీద మేనేజ్ చేయడానికి ట్రై చేయడం, ఇవి చాలా రిజిడ్ ఫిక్సేషన్స్. ఎందుకంటే మనకు కొద్ది వరకు మైక్రో మోషన్ అనేది ఉండాలి ఫ్రాక్చర్ హీల్ అయ్యి క్యాలస్ ఫామ్ కానీ. అదర్ థింగ్స్ ఏంటంటే ఎక్సెసివ్ మూమెంట్, మనకి ఒక రాడ్ వేసిరు, కొంచెం గ్యాప్తో వేసిరు డిస్ట్రాక్టెడ్గా, ఇటువంటి దాంట్లో కూడా మనకి ఎక్సెసివ్ మూమెంట్ ఉండడం వల్ల, లేదంటే మనకి ప్లేట్ వేసిరు, ఆ ప్లేట్ ఇరిగిపోయింది ఫ్రాక్చర్ అతికే కన్నా ముందు. సో ఇవి మెకానికల్ రీజన్స్ ఉంటాయి, ఐదర్ టూ మచ్ మొబిలిటీ ఆర్ టూ లిటిల్ మొబిలిటీ. ఆర్ కొన్నిసార్లు సర్జికల్ ప్రాసెస్లు ఏమవుతుందంటే ఆ సర్జరీలో ప్లేట్ వేసే ద్వారా కూడా మనం ఆ బోన్ని ఎక్స్పోజ్ చేస్తాం కాబట్టి కూడా దాంట్లో కూడా కొంచెం బ్లడ్ సప్లై మనకి డ్యామేజ్ అవుతుంది. సో ఇవి కొన్ని థింగ్స్ మనకి బోన్ అతకపోనికి రీజన్స్. ఇవి కాకుండా ఇంకో రీజన్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్ రావడం, అంటే పస్ వచ్చింది, బ్యాక్టీరియా వచ్చిందంటే వాటి ద్వారానే బోన్ చనిపోయి కూడా ఇన్ఫెక్షన్ కాదు. సో అది ఇన్ఫెక్టివ్ నాన్ యూనియన్ అంటారు. సో ఈ నాన్ యూనియన్స్ని హ్యాండిల్ చేయాల్సింది ఎట్లా అనేది, ప్రతి రకమైన నాన్ యూనియన్కి దాని సొల్యూషన్ ఉంటుంది. సో ఒక సొల్యూషన్ అనేది ఉండదు. లైక్ సపోజ్ మనకి సర్జరీ చేయకుండా నాన్ యూనియన్ అయింది, దానికి సర్జరీ చేసేస్తే మంచిగా అయిపోతుందా, అన్నిటికీ బోన్ గ్రాఫ్ట్ వేయగలుగుతామా అంటే అన్నిటికీ అట్లా ఉంటుంది. ఏ రీజన్ ఉందో నాన్ యూనియన్కి, నాన్ యూనియన్ ఎందుకు అయింది, దట్ ఈస్ ద నెంబర్ 1 థింగ్ వీ హ్యావ్ టు సీ. నాన్ యూనియన్ ఆర్ డీలేడ్ యూనియన్. సపోజ్ రాడ్ వేసినాము, ఆ గ్యాప్ క్లోజ్ అవ్వట్లేదు అనుకో, సంథింగ్ కాల్డ్ డైనమైజేషన్, అంటే ఒక స్క్రూ తీసేసి చేయడం కూడా ఫ్రాక్చర్ని కొలాప్స్ చేయించి ఆటోమేటిక్గా యూనియన్ కాజ్ చేయగలుగుతుంది. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే మనకి కంప్లీట్ ఇంప్లాంట్స్ తీసేసి మనకి ఇంకా ఫర్దర్ రిజిడ్ ఫిక్సేషన్ కానీ, లేకపోతే ఇంకొంచెం మొబైల్ ఫిక్సేషన్ కానీ, ఇంకా స్ట్రాంగ్ ఫిక్సేషన్ కానీ చేయాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ ఉంటే మనకి బోన్ గ్రాఫ్ట్ అనేది వేయాలి, అంటే ఆ గ్యాప్లో మనము ఏదైతే హీల్ కాలేదో వేరే దగ్గర నుంచి బోన్ తీసుకొచ్చి దాన్ని యాడ్ చేయాలి, మనకి ఎస్పెషల్లీ ఐలియాక్ క్రెస్ట్ నుంచి ఇట్లాంటి. దీంతో ఏమైతే బయాలజికల్ ఫ్యాక్టర్స్ వస్తుంది దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి.
మనకి. అండ్ మనకు ఒక మీడియం కూడా ఫామ్ అవుతుంది దాంట్లో బోన్ ఫామ్ కానీ. సో ఇవి సమ్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ నాన్ యూనియన్ అండ్ హౌ టు డీల్ విత్ దెమ్. మనకి ఎగ్జాక్ట్లీ ఒక నాన్ యూనియన్ ఉంది, ఫ్రాక్చర్ అతకలేదు అంటే దాన్ని ఎట్లా డీల్ చేయాలనేది, ఏ బోన్ నాన్ యూనియన్లో ఉంది, ఏ ఏరియాలో, దానికి సర్జరీ అయిందా కాలేదా, సాఫ్ట్ టిష్యూస్ ఎట్లున్నాయి, ఎటువంటి నాన్ యూనియన్ ఉంది ఎక్స్రేలో, అంటే సమ్టైమ్స్ హైపోట్రోఫిక్ నాన్ యూనియన్ ఉంటుంది, సమ్టైమ్స్ ఏట్రోఫిక్ ఉంటుంది. సో ఇటువంటి వాటిని బట్టి మనకు సర్జన్ ఫైనల్గా డిసిషన్ తీసుకుంటారు దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలనేది, దాన్ని అతికించనీకి. ఎందుకంటే ఎన్నోసార్లు బోన్ అతకకపోతే మనకి ఫంక్షనల్గా చాలా ప్రాబ్లం అవుతుంది, ఎస్పెషల్లీ వెయిట్ బేరింగ్ బోన్స్లో. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి పెయిన్ఫుల్ ఉండగలుగుతుంది. సో దీస్ థింగ్స్ మనకి నాన్ యూనియన్ అడ్రస్ చేయడానికి సమ్ ఆఫ్ ద స్టెప్స్ అండి. మనకి ఒక ఎందుకు అవుతుంది నాన్ యూనియన్, అయితే ఏం చేయాలనేది. సో ఫైనల్ ట్రీట్మెంట్ మీకు చూసే డాక్టరే ఎటువంటి నాన్ యూనియన్ దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.